ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఎజ్రా 8వ అధ్యాయము 22వ వచనము. ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ దేవుని హస్తము తోడుగా ఉండను. ప్రియులారా, మరి ఈ వాక్యము ఏ సందర్భంలో ఉన్నదంటే, మరి ధర్మశాస్త్ర ప్రవీణుడైనటువంటి ఎజ్రా దేవుని ఆశ్రయించి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించుచు ధ్యానించుచు మరి ఇతరులకు బోధించడం వలన మరి దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి మరి జీవితాన్ని జీవించడం వలన మరి వారి యొక్క ప్రయాణంలోను వారి యొక్క పనుల్లోనూ దేవుడు తోడుగా ఉండి వారికి మేలు చేశాడు. అదేవిధంగా ఒకవేళ నీ జీవితంలో కూడా నీవు దేవుని అనుసరిస్తూ మరి దేవుని యందు భయభక్తులు కలిగి మరి అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మరి ఎవరైతే తగ్గించుకొని మరి దేవుని ఎదుట ప్రార్థిస్తారో వారి యొక్క జీవితంలో కూడా దేవుని హస్తము తోడుగా ఉంటుంది. ప్రియులారా, మరి దేవుని యొక్క హస్తము తోడుగా ఉండటం వలన ఈ యొక్క సమస్యలలో నీ యొక్క కష్టాలలో దేవుడు వాటి నుంచి విడిపిస్తాడు. అదేవిధంగా నీకు ఆరోగ్యం సరిగా లేదా అనారోగ్యంతో ఉన్నవా, దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తారు. ఇంకా మరి నీ జీవితంలో మరి నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలలో మరి శాంతిని సమాధానాన్ని దేవుడు ఇస్తారు. ప్రియులారా, నువ్వు ఏ పని చేస్తున్నానో విజయాన్ని కూడా దేవుడు ఇస్తారు. దేవుని యొక్క వాగ్దానాలు ఎంతో నమ్మదగినవి. దేవుడు మరి తన యొక్క భక్తులకి సహాయము చేయడానికి ఎల్లప్పుడూ వేచి ఉన్నారు. ఎవరైతే మరి దీనత్వంతో దేవుని ఎదుట ప్రార్థిస్తారో, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తారో మరి వారికి ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉండి వారి యొక్క జీవితంలో మరి సహాయాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఈ రోజంతా మరి మీకును మీ కుటుంబానికి మీరు చేస్తున్న పని అంతటిలో దేవుడు మీకు తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.